ఫ్రెండ్స్, ఈ మధ్యన నల్లేరు కాడ పచ్చళ్ళు అని మీకు చాలామంది మన యూట్యూబ్లో ఆ చట్నీస్ రెసిపీస్ చేసి పెడుతున్నారు కదా. ఇదే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఆమ్లెట్ ఒకటి రెడీ చేశాను కదా, మధ్యలో ఆకలేసి కొంచెం తినేసాను, కొంచెం మిగిలింది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వాసు, వాయిస్ ఆఫ్ కలర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. దాదాపు ఒక 7-8 డేస్ నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సో అంతా ఇంటి దగ్గరే ఉన్నాము, బయట వెళ్ళి వర్క్ చేయడానికి ఏం అవకాశం లేదు. సో దయచేసి అందరూ కూడా విజయవాడ సేఫ్గా ఉండాలని ప్రార్థించండి. ఎందుకంటే బాగా వర్షాలు పడడం వలన పైనుంచి అంతా ఫ్లడ్స్ బాగా వచ్చినాయి. విజయవాడ ఆల్మోస్ట్ సగం పార్ట్ అంతా కూడా వరదల్లోనే ఉంది. బొడవేరు ఏరియాలో లొకేషన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ వరదల్లోనే ఉన్నారు ప్రజలందరూ కూడా. సో మీరు కనుక వారికి దగ్గరలో ఉంటే కనుక దయచేసి మీ సహాయ సహకారాలని వారికి అందించవలసిందిగా కోరుచున్నాను. సో ఈరోజు మన వీడియోలో భాగంగా నేను ఒక ఫారెస్ట్ ఏరియాకి వచ్చాను. సో చాలా నుంచి ఇంటి దగ్గరే ఉన్నాము. సో పనికి వెళ్ళడానికి కూడా, వర్క్ వెళ్ళడానికి కూడా అంత టైం లేదు. సో అంతా వరదలో ఉన్నాం కదా. సో అందుకని మళ్ళీ సరదాగా ఒక ఫారెస్ట్ లొకేషన్కి వచ్చాను. చక్కగా రెయిన్ పడుతుంది. సో ఈ ప్రకృతిని అంతా ఆస్వాదిద్దాము, ఒకసారి చూద్దాము, మీకు కూడా మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. మీరు కింద లొకేషన్ చూశారు కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ కొండ మీదకి షిఫ్ట్ అయ్యాను. కొంచెం దాహంగా ఉంది, బ్యాగ్లోనే వాటర్ బాటిల్స్ తెలియని పరిస్థితి. చూడండి ఎంత బాగుంటుంది. రెయిన్ వాటర్ చాలా బాగుంటుంది తాగడానికి, ఫ్రెష్గా స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే, మీకు నా లొకేషన్ చూపిస్తాను రండి. సిమా లొకేషన్ ఎలా ఉంది ఇదంతా చూడండి. ప్లాట్ఫామ్లా ఉంది కదా, చక్కగా ఏమంటారు, మనం ఇల్లు కట్టుకోవడానికి బాగా చదువు చేస్తాం కదా, గ్రీనరీ గార్డెన్ లాగా ఉంది కదా. సో ఇక్కడే ఇవాళ నేను మకాం పెట్టబోతున్నాను. రైన్ కొంచెం తగ్గింది, సన్నగా చినుకు పడుతుంది. సో ఇక్కడ ఏదైనా చెట్టు చూసుకొని చెట్టు కింద కూర్చొని మనం తెచ్చుకునే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని తిని వెళ్ళ. ఫ్రెండ్స్, ఈ మధ్యన నల్లేరు కాడ పచ్చళ్ళు అని మీకు చాలామంది మన యూట్యూబ్లో ఆ చట్నీస్ రెసిపీస్ చేసి పెడుతున్నారు కదా. ఇదే నల్లేరు కాడ. ఈ ఫారెస్ట్లో చాలా ఉంటుంది. నేను చాలాసార్లు చూశాను కానీ దీంతో ఎప్పుడు చట్నీలు అలాంటివి ఎప్పుడు చేయలేదు. బట్ చాలా మెడికల్ వాల్యూస్ ఉన్న వేరేది. మన వాళ్ళు యూట్యూబ్లో చాలామంది చట్నీస్ దీని ఉపయోగాలు ఏంటని పెడుతున్నారు. డెఫినెట్లీ ఇది హ్యూమన్ బాడీకి చాలా అవసరమైన మెటీరియల్. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ ప్రకారం మీకు ఏదైనా కావాలంటే చేసుకోండి, చాలా మంచిది ఇది. బట్ నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో పెట్టలేదు. బట్ ఐ డోంట్ నో హౌ టు ప్రిపేర్. నాకు తెలియదు ఇది నల్లేరు కాదని తెలుసు కానీ, బట్ ఇది ఎలా చేయాలి అంటే నాకు తెలియదు యథార్థంగా. సో మీరు ట్రై చేయండి, ఇట్ విల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. బయట వర్షాలు పడుతున్నాయి కదా, పొలాలంతా చెమ్మగా తేమగా ఉన్నాయి, మండే పరిస్థితి లేవు. అందుకని ఏం చేశానంటే నేను ఒక చిన్న గుహలాగా వచ్చాను. చూడండి, చిక్కుగా ఉంది. సో ఈ లోపల అయితే ఏమవుద్దంటే మీకు పొలాలు కొంచెం పొడిగా ఉంటాయి. సో ఈ పొలాలు ఇచ్చుకుంటాను. ఇందాక నుంచి ఈ గుహలు ఎక్కడ కనపడతాయా, ఈ పొలాలు తీసుకుందామని చూస్తున్నాను. బై గాడ్ సేక్ మనకి ఈ పొలాలు కనపడ్డాయి. ఈ పొలాలు తెంపుకొని మనం బయటికి. ఫ్రెండ్స్, మొత్తానికి ఒక చిన్న మోపు అయితే తీసుకురాగలిగాను. మ్యాక్సిమం మన వంటకి ఈ పొలాలు సరిపోతాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన వంట ప్రిపేర్ చేద్దాం. సక్సెస్ఫుల్గా పొయ్యి అయితే పెట్టేశాను. పొలాలు చెప్పాను కదా ఇందాక, అక్కడి నుంచి తీసుకొచ్చానని. సో మెల్లిగా వెలిగించాను, గొడుగడ్డం పెట్టాను వర్షం పడకుండా. సో ఇది కొంచెం రగిలిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ రెడీ చేసుకుంటున్నాను. ఒక టమాటో తెచ్చుకున్నాను, ఒక ఆలు, ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ.
1 కేజీ బియ్యం తెచ్చుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం తెచ్చుకొని వండేసుకోండి. ఓకే, సో ఏదైనా వండుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉంది. కొంతమంది బాస్మతి వండుకుంటారు, కొంతమంది జీలకర్ర సన్నం. ఓకే, ఇలా పోసుకొని నానబెట్టేద్దాం. గరం మసాలా ఇంటి దగ్గర చేయించుకొచ్చాను. సో ఇది కూడా జరా కలకల్లాడిపోతుంది. అదర కూడా వేస్తుంది. మంచి కలర్ఫుల్గా ఉంది. కట్టెల పొయ్యి మీద ఏమంటారు, వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ ఏదైనా అనుకోండి, వెజ్ పులావ్ అనుకోండి. నేను దీనికి 1/2 కప్ రైస్ తీసుకున్నాను. సో కప్పు వాటర్ పోసుకుంటాను. సో ఒక్కసారి ఉప్పు అలాంటిది సరిపోకపోతే చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. సో మీకు కనుక ఉప్పు చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఎసరంతా అయిపోయింది. ఇంకా రైస్ వేసేస్తున్నాం. మళ్ళీ సువాసన వస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను చేశానని కాదు, ఏదో మనం ట్రై చేసాం అడావుడిగా. అయినా కూడా ఇవ్వండి ఇలా చూడండి, చక్కగా కూరగాయ ముక్కలు రైస్తో వెరీ కలర్ఫుల్గా ఉంది. ఎర్రగా పసుపు పచ్చగా మంచి కలర్ వచ్చింది. చూద్దాం ఆఖరికి ఇది ఎలా తయారవుద్దో. ఫ్రెండ్స్ ఒకసారి మూత ఓపెన్ చేసి లోపల దాని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఓకే, చూసారా మళ్ళీ ఆడిపోతుంది. అడుగు కూడా అంటలేదు చూడండి, అడుగు కూడా దమ్మేసేద్దామా. ఎలా వేస్తున్నానో ఒక్కసారి, నా దగ్గర ఉన్న వాటితో వేస్తున్నాను. పేపర్లు పెట్టేశాను. ఓకే, తర్వాత ఇదిగోండి ఒక రాయి పెట్టేశాను ఇలా. ఆవిరి మీద చక్కగా మగ్గాలన్నమాట. సో ఏం చేశానంటే ఒక రెండు మూడు ఉప్పులు వేసేద్దాం పైన. ఫ్రెండ్స్ 10 మినిట్స్ అయిపోయింది. దమ్ము అయిపోయినట్టు అనిపిస్తుంది, బాగా ఆవిర్లు వస్తున్నాయి. సో దీన్ని ఓపెన్ చేద్దామా. బాబు రాయి వేడెక్కిపోయింది. కొంచెం క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే సో మళ్ళీ మన బిర్యానీలో పడుతుంది కదా ముందు. గొప్పమని కొట్టింది ఫ్రెండ్స్, చూసారా అసలు ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, పులుకుగా సరే, పులుకుగా రాలిపోతుంది. పర్ఫెక్ట్లీ కుక్డ్. పొల్ల పొయ్యి మీద ఎలా చేసుకున్నా బాగానే ఉండదు ఫ్రెండ్స్, నాట్ బ్యాడ్. ఫ్రెండ్స్ ఫస్ట్లో ఆమ్లెట్ ఒకటి రెడీ చేశాను కదా, మధ్యలో ఆకలేసి కొంచెం తినేసాను, కొంచెం మిగిలింది. ఇది ఆమ్లెట్ రెడీ ఉంది. అండ్ మన ఇక్కడే పొయ్యి మీద ట్రై చేద్దాం వేడిగా. అమ్మ చిన్నప్పుడు వండుతున్నప్పుడే పెట్టేసేది, వేడి పొయ్యి మీద ఉన్నప్పుడే పెట్టేస్తూ ఉండేది. సో అలాగే ఇది ట్రై చేస్తా. ఆకలిగా ఉంది బాగా. ఓకే, సో ఇది ఇప్పుడు కాలిపోతుంది. చూడండి పొగలు ఎలా వస్తుందో. ఓకే, సో ఇది ఎలా ఉందో తిని మీకు టేస్ట్ చేసి చెప్తా. ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే అద్దిపోయింది, ఏదో ట్రై చేసాం, అదిరిపోయింది. చూడండి పర్ఫెక్ట్లీ కుక్డ్ రైస్ అయితే చక్కగా పొడిగా బాగా కుక్ అయింది. ఇది మిలిటరీ హోటల్లో పలావ్ ఉంటుంది కదా, ఆ వాసన వస్తుంది. అదిరిపోయింది, చాలా బాగుంది.
ఇది చికెన్ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది ఆ టేస్ట్ వచ్చింది. భలే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. వెదర్ చల్లగా ఉంది. ఓకే, ఆ చల్ల వెదర్లో వేడిగా తింటుంటే ప్రాణాలు వేసి వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆలు చూసారా ఎలా అయిపోయిందో, కాలిపోతుంది. ఇది ఆలు తిందాం. ఆహా, అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. దీంట్లోకి మనమేం తెచ్చుకోవాలి, ఆమ్లెట్ వేసుకున్నాము, రైస్తో కలిపి తినేస్తున్నాం అంతే. రైతా గీత ఏం తెచ్చుకోవడానికి ఏం టైం లేదు. సో వచ్చేసాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో చూస్తూ ఉండండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది ఒకసారి కామెంట్ పెట్టండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాయిస్ ఆఫ్ కరస్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, హ్యావ్ నైస్ డే.